రేపు ఏం చూడాల్సి వస్తుందో, ఏం ఇంటర్మీడియట్ వస్తుందంటే లేదా ఏ నీట్ రిజల్ట్స్ వస్తుందంటే భయం. ఎందుకంటే ఏంటి, ఎవరికి సమాధానం చెప్పలేకపోతే ఎందుకు అంత ఒత్తిడి పిల్లలకి? ఇంట్లో అమ్మలకి చెప్పలేరు. ఏంటి అమ్మ నాన్నలకు కావాల్సింది నువ్వు డాక్టర్ అవడం, తర్వాత ఏదో సంపాదించడం. నేను తల్లిదండ్రులు చూశానమ్మా, నువ్వు బాగుపడితే చాలు అన్న తల్లిదండ్రులని ఎంతమందిని విన్నాం. అంటే నీకు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదని మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి. అందుకదా బ్రెయిన్ డ్రైన్ అని ఒక సమయంలో దేశాలు విడిచి వెళ్ళిపోయారు పిల్లలు. అక్కడ వచ్చిన గ్యాప్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది పిల్లలకి. అంటే ఏం టార్గెట్, నువ్వు సంపాదిస్తే సరిపోతుంది, కుటుంబంతో పని లేదని ఒకటే మనం వాడికి ట్యూన్ చేసి పెట్టాం. వీడేం చేస్తాడు, అమ్మ నా మీద ఇన్వెస్ట్ చేసింది, అమ్మకి ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి, వీడు పాస్ అయ్యలేదో చెప్పాలి. మన ఇన్స్టిట్యూషన్లో ఏం చెప్పాలి, అరే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాం కదా, నువ్వేంట్రా 1000 తెచ్చుకున్నావు అంటాడు. అక్కడ ఒత్తిడి వాడికి. మళ్ళీ పీర్ ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. అంటే వీడికి వచ్చింది నాకు రాలేదు, ఇంకేం చేస్తాడు ఆత్మహత్య చేసుకోకుండా? నాన్న పర్వాలేదు అంటే ఓడిపోవడం అలవాటు చేయలేదు పిల్లలకి. గెలుపే సాధనం, గెలుపు గుర్రాలు అయిపోయారు అందరూ. ఓటమికి గెలుపుకు అర్థాలు మార్చేశారు. ఇక్కడ మార్కులు వచ్చి నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం అది గెలుపు కాదు. అది గెలుపు ఎలా అవుతుంది, ఏ రకంగా గెలుపు అవుతుంది? అంతే. అంటే వాటికి నిర్ణయాలు మారిపోయాయి. నీకు మార్కులు వస్తేనే నువ్వు తెలివైన వాడి. మనం వింటుంటాం కదమ్మా,